మీకు ఈ చెట్టు ఈ వాతావరణం గుర్తుందో లేదో తెలియదు కానీ ఒక మనిషిని చూపిస్తాను, వెంటనే మీకు అన్ని గుర్తొచ్చేస్తాయి. రామారావు, నీకంటే ముందు నీ బల్లని చూపించాలి అయ్యా ఫస్ట్. ఆ బల్ల మీద బల్ల చూడండి ఎంత బాగా దిగ్గట్టుకున్నాను, మీకు గుర్తుందా? మళ్ళీ దిగ్గొట్టించావా? అదే అదే ఒకసారి ఇక ఈ బల్లని చూడండి. ఇది బల్ల కాదండి, ఇతని లైఫ్ అంతా 15 ఏళ్ళుగా ఈ బల్లే తన స్థావరం, ఈ చెట్టే తన గుడారంగా నివసించారనమాట మన రామారావు గారు. ఈ పశువులే బంధువులుగా, వీళ్ళే స్నేహితులు. ఇక్కడ కుక్క ఒకటి ఉండాలి కదా, ఏ ఎందుకు కోళ్ళని కుక్క? అరే ఆ కుక్క కోసం నేను బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాను నేను. అన్నమే తినేస్తాను కుక్కలు కోళ్ళడు పోతాను తిట్లు కాయనాక ఇంకొకరు దారి పెట్టించినాం. చాలా మంచి కుక్క కదా నీకు, మీరిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. నా రిటైల్ అయితే వచ్చి విడదీశారు అయితే ఎక్కించి పంపించాం. ఎక్కించారా? ఏనా ఏనా అమ్మ అంత పెద్ద స్కెచ్ చేశారు ఆ కుక్క కోసం. అక్కడ దూరంగా ఉగ్గినాం. చాలా దారుణం జరిగిపోయింది. ఎంత అన్యాయాన్ని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, అడ్డే వాళ్ళు లేరా నీకు? అడ్డేవాళ్ళు అంటే నేనే మరెందుకు ఇలా తింటుంటే అందరూ తిట్లు కాయనే పోతాను. కూర పెడితే వాళ్ళ కూరని తినేస్తాను, పెద్ద పెద్ద పుంజులు తినేస్తాను. ఇంకెంతగా పంపించానని పంపించాను. మరి దానికి కొంచెం నీతో పాటు అన్నం పెట్టాలి. కోళ్ళని తినేస్తున్నాయి కదా. నేను వండుకున్నప్పుడల్లా ఆడతాను, వండుకున్నప్పుడల్లా ఎట్ట ఉన్నా ఎట్టుంటే ఎలాగని రాత్రి ఉద్యోగించి నా కుక్కలు కోడిని పర్లేదు కూర్చోండి, ఏం కాదు కూర్చోవచ్చు. ఫోన్ మాట్లాడుతున్నారా? కోడిని కుక్కలు తింటాయా? బతుకుంటాను పత్తి సుడిదం చేస్తాను ఏట్లేక. టేస్ట్ చూసినట్టున్నాయి అన్ని టేస్ట్. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి రోజుకో కోడిని వేసేస్తుందా? రోజుకో ఉడుకుని మరి ఎందుకంటే వాళ్ళ వేసి పట్టేసి దూరంగా ఉగ్గినాం చంపకంతనం. బాగా సన్నిహితంగా ఉండేవి కదా, శుభ్రంగా ఉంది, కలిసి ఉండేవారు. శుభ్రంగా ఉంది, శుభ్రంగా చేసుకున్నారు. అంటే మరి ఇప్పుడు మీరు ఎక్కడ 2 సంవత్సరాలున్నర ఎంత అయింది మీరు రావడం మనిషిరు. అప్పటి నుంచి అలాగే వర్షంలో గంటలు ఉండడం అక్కడ పెరిగి కార్యం అవుతాయి వెళ్ళడం బోన్ చేసి వెళ్ళిపోవడం. మా ఊళ్ళో మొన్న దుర్గమ్మ బోన్ వేయండి. ఏమేమి పెట్టారు? బిర్యానీ, బొమ్మ, సాంబార్, తోర, బంగారదం తోర. బంగారదం తోర అండి, అతమలు చెప్పకపోతాను మీకు. బంగాళదుంప కూర అండి. చేతను మీరు ఎప్పుడు వస్తారు అప్పుడు దాకా మరి అంతగా వాళ్ళకో ఉన్నాను. మరి మీరు ఇప్పుడు వస్తారని తెరే నాకు రాత్రి చెప్పారు. ఇంక రాత్రి 4 గంటలకు 8 గంటలకు ఫోన్ చేసి చెప్పారు. మా నాని బాబు ఉన్నారు కదా, మా నాని బాబు ఏమో ఫోన్ చేసి అప్పుడు చెప్పారు. ఎంపీటీసీ గురించి చెప్పనండి నాకు. నేనే చెప్పొద్దన్నాను. ఓహో ఇదొక బిర్రప్పేకండి అప్పటికప్పుడు కదా నేను అలాగ వచ్చేస్తానండి. నేను ఎత్తంత నాకే తెలియదు. చాలా విఐపి మీటింగ్లు ఉంటాయి, ఏ రోజు ఏ ఇంటి దగ్గర ఉంటారో తెలియదు. నేను ఎక్కడ ఏ బోనాలు అవుతాయి అత్తరికి వెళ్ళిపోతాను. అలాగనే వాళ్ళ ఇంటికారికి వెళ్ళండి, 2 నుంచి కూడా తినేసండి, 4 నుంచి ఇంటికి వెళ్ళం. ఒకటి అడగచ్చా? చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వు అన్నావా అని చెప్పేసి అని అడుగుతున్నాను. మీది ఏ కాస్ట్? మాది ఏతలకి వేస్తాం, మేము ఏతల కుర్రాడు. కానీ ఖచ్చితమైన కుర్రాడు తెచ్చు. అప్పుడు మా నాని బాబు నాకు సప్పర స్వామి లేకో సప్పర స్వామి. అవును, ఏదో సప్పర స్వామి లేని మా వాండర్ కూడా ఇప్పుడు దాకా ఉండరు వెళ్ళిపోరండి. మరి చెప్పాలి కదా నాకు. చెప్పాను ఏమని? ఉందండి మీరు పూజలో ఉన్నారు, మంత్రాలు చదువుతారు కదా పంతులు గారు, అప్పుడు వెళ్ళిపోరు మా వాండర్ గారు. నాకపోతే మా వాండర్ గారు నిన్ను పరిచయం చేసి ముందును ఫోన్ చేయాలంటే సప్పర్ స్వామికి నా కోసం కష్టపడి తెప్పించినందుకైనా నేను తాగాలి కదా. చేతను మీరు అప్పుడు కానీ ఇబ్బంది. సప్పర్ స్వామికి ఆగిపోయింది. అయిపోయిందా? స్విచ్ ఆఫ్ తాత. అప్పుడు కానీ మరి ఫోన్ చేశాను కదా మీకు, అప్పుడు వర్షాలని మా ఇద్దరం ఫోన్ చేసాం. అప్పుడు మీరేమో ఇతర నుంచి ఎత్తర ఉన్నాను అన్నారు కదా. మరి ఇంక అత్తమలు ఫోన్ చేయకూడదు, మరి నాకు నేడు ఇంటికి వచ్చింది అత్తమలు చేయడం వేస్తూ అని మనిషి మాటికి వారంకి ఫోనే. మీకు చెప్పచ్చు, పండుగ చెప్పొద్దండి. పండుగ చెప్పడానికి మా ఊరు వెళ్ళారం పండుగ కదండి. మా ఊరు ఎలాగైనా కొంటారండి, ఎలాగలగా ఉన్నాడు. ముందు చెప్పాలి. మరి ముందు చేతిని మీరు ఫోన్ ఎత్తారండి, మీరు ఫోన్ ఎత్తలేదు, ఏటి ఎత్తలేదు. మీరు అత్తమ్మల్లో నీకు ఏ రమ్మరు ఏ చెప్పు అంటారు. ఓహో మరి ఇంత కోపం పడతారు. ఇంతకు మరి ఇంతకు నీతో నాకైతే బిర్రప్ప అనుకుని వాళ్ళకు ఉండిపోను ఇంతేనా. సర్లే కానీ ఇదిగో మజ్జిగ తాగు, మీ ఊరు మజ్జిగే.
ఇందులో ఇంకేమైనా మిక్సింగ్ వేసారా? ఇందులో మిరగారు వేసినారండి. ఏదో మిక్సింగ్ వేసినట్టున్నారు మన ఇద్దరికి కలిపి కావాలనే. కాదండి, మిరగారు వేసినారా. మిరపకాయలతో అది స్టఫ్ అది. ఓహో, కళ్ళులా ఉన్నాయి, కావాలనే ప్లాన్ చేసి వేస్తారు. మజ్జిగని చెప్పి ఇచ్చేస్తారు మీ ఊర్లో వాళ్ళు. నేనేమో ఎందుకని మిరగాయ ఎక్కడిదా కర్ర నీకు? దొత్తం తెచ్చుకొని ఎత్తుకొని ఇందులో తర్రెత్తి. ఓహో, గొట్టం ఇది. అరే, గొట్టానికి కర్ర సెటప్ చేసావా? అది మళ్ళీ ఎత్తుకొని అందులో లోపల కర్ర కప్పు కింద పెట్టుకునేది. అది కర్ర ఎత్తుకొని ఉంటాను. సరే, నీకు ఆ బాధలు లేకన్నా ఇది పెప్సీ కప్ కావదు, మంచి స్టాండింగ్ బాగుంటది. ఇందా తీసుకో, ఇది నీకు పెద్దది. అదే ఎలా చేస్తారు? ఓకే ఓకే. అనకాపల్లి వెళ్ళాను కదా, 200 జనం పొట్టేలు తీసుకుని 200 జనానికి చెకిందులు ఇచ్చాను. 200 జనాలకు ఫోటోలు ఇచ్చావా? 200 జనం చెకిందులు తీసుకోనరా. మరి షేకండ్కి ఒక 100 రూపీస్ చేసుకోవాల్సింది. ఎందుకండి కాదండి, టిఫిన్లు, ఇడ్లీలు, డ్రింకులు అన్ని ఇచ్చారు. బోను వాళ్ళు పడి తాగేస్తాను. మళ్ళీ భోజన స్టేషన్లో కడప నుంచి వచ్చారు వాళ్ళు కూడా. కడప నుంచి బండి దిగా కడపలో చూస్తారట అతను నన్ను. ఏ ఊరను ఇయ్యన జరాను. అయితే మా ఊరు అత్తే ఏ ఊరని కడప, ఏ కడప బొమ్మ చంపినకేతాను. అక్కడికి ఎందుకు వెళ్తాను నేను? కడప వాళ్ళే రమ్మని చెప్పాలి. అంతే, వాళ్ళు వస్తారు. ఆవిడ 100 రూపాయలు ఇచ్చారు. ఆవిడ 100 రూపాయలు ఇచ్చారా? మళ్ళీ జనారం మొన్న వెళ్ళామా, ఈ జనాలు 500 ఇచ్చారా. అప్పుడేమో వండుకొని తీసుకొని ఉన్నాను. సంతోషం. వాళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలి. నీకు ఈ కర్ర పక్కన పెట్టేసుకొని ఇదిగో చూడు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది, స్టైల్ గా ఉందా? ఇది 2 అడుగులు అలా చేసేదారా? ఈ సిద్ధి బాగుందండి. బాగుందా? ఈ కర్రకంటి కర్ర బాగుందా? ఈ కర్రకంటి బాగుందా? ఇది బాగుందా? ఇవ్వతుకోరు ఇంకా. మరి నీకు వచ్చినప్పుడు ఏదో ఇవ్వాలి కదా గిఫ్ట్. నిజమండి, ఒట్టి చేతులు తెల్లకూడదు కదా, అందుకని. మర్చిపోయాను, మీకు పెర్రి అయిపోయింది కదా? అయిపోయింది. ఓహో, నా తెలియదు, నాకు చెప్పలేదని. నిన్ననే అయింది. ఓహో, మీకు అప్పుడు పెర్రి అయిపోయిందా? నాకు తెలియలేదండి. మరి చెప్పలేదు, పోరేసేయలేదండి మీ పెర్రని. నేను వద్దును కదా. అదే మళ్ళీ చేసుకుని మళ్ళీ పిలుస్తాలే. ఓహో, అన్ని చుట్టూ చేస్తారు పెర్రి. చేసుకోకూడదు. ఓహో, అలాగ ఉంటుంది ఓల్కండి. బాగా చోటు పెర్రా. మరి అన్ని చుట్టూ చేయరు. కూడా ఇల్లు కట్టినట్టు పెళ్లి చేస్తాను నేను. నాకెందుకు పెర్రి? మీ ఆవిడ పాత ఆవిడ ఏం వద్దు, కొత్త ఆవిడ తీసుకో. వద్దండి, నాకే పెర్రి వద్దు, నా పెర్రం వద్దు. నేను ఒక్కరినే ఉంటాను, నేను ఒక్కరిని. అయ్యాను మేడం బాబు, నాకు ఇదేమవుతా పెన్షన్ పెడతాను బాబు. పెన్షన్ అవుతుంది చాలు, నాకు ఇంకేమో వద్దు. కానీ ఉన్నన్నాలో పెన్షన్ ఒకటి వస్తే చాలు. ఇల్లు కట్టాక పెళ్లి చెయ్యాలి. ఫస్ట్ ఇల్లు కట్టాను, తర్వాత పెళ్లి చేసి మా పెళ్ళని కూడా ఊరు గ్రామ సమక్షంలో ఇల్లు కడతాను. నేను పెళ్లి చేసుకోలే, ఎక్కడ పెర్రా. నీకెందుకు, మేము పడతామా బాధలేవు. ఓహో, మీరు నాకు నచ్చారు కదైతే. నీకు నచ్చిన అమ్మాయినే స్వయంవరం ఏర్పాటు చేద్దాం నీకోసం. ఎందుకు, దేనికే? రామారావు స్వయంవరం అని చెప్పేసి. ఓహో, అక్కడ నచ్చినగా పూలదండ తెస్తాము. పూలదండ అప్పుడు ఎక్కడ చేయరు పెర్రి, ఎట్లా చేస్తారు పెర్రి. నాకు ఆ పెరగాళ్ళు వచ్చే ఏ అమ్మాయి అయితే వరుసగా నిల్చుని ఉంటారు. ఎవరైతే పెళ్లి నచ్చిందో పిల్ల మెడలో దండేసే. ఓహో, నీకు తెలిసి నాకు తెలిసిన అప్పుడు జోరు తీసి కొట్టేస్తారు. ఎందుకు కొడతారా? నిన్ను ఇష్టపడిన వాళ్ళు వస్తారు. ఓహో, నన్ను ఇష్టపడిన వస్తారా? నాకు తెలియదు. నేను ఇష్టపడిన వాళ్ళు వచ్చినప్పుడు స్వయంవరం ఏర్పాటు చేస్తావు. దండ పట్టుకుని ఉంటావు ఎలా అన్నమాట. ఓహో, సీత స్వయంవరం ఉంటారు కదా, అక్కడ సీత పట్టుకుంటారు దండ, ఇక్కడ రాముడు పట్టుకుంటాడు దండ. సీత అయితే నచ్చుతుందో నీకు ఆ సీత మెడలో దండ వేస్తావు. ఓహో, అలాగే స్వయంవరం ఏర్పాటు చేస్తారు. ఓహో, ఓకేనా? పెళ్లికి రెడీగా ఉండు. మరి నాకు మీరు చేసుకోండి పెర్రి, నాకైతే కొంచెం వద్దన్నా అంటే మరి నాకెందుకు? మరి నిన్ను రోజుకో కూరు నీలాగే తిరుగుతూ ఉంటాను. మరి నాతో ఎవరు ఉంటారు చెప్పు? నాను ఏదో పని మీద వెళ్తుంటాను. మీరు నాకేం తెలుసు? వేసేసాడు, బాగా వేసేసాడు. నేను మొన్న ఇజ్జనారు వెళ్ళాను, మళ్ళీ అనకాపల్లి వెళ్ళాను. అనకాపల్లిలోను 6 రోజులు ఉన్నాను. నకలం గురి ఓపెనింగ్ అక్కడే ఉన్నాను. నకలం గురి ఓపెనింగ్ అని బ్రహ్మానందం వచ్చారండి. కలిసారా? అక్కడ కలదానికి తోపులట్ అయిపోతుంది. ఇంకైతే జనం కుమ్ములాడుకుంటారా? మంచి జరుగుతుంది. వేరే చోటకి వెళ్ళాలి. సరేనా? వెళ్ళొస్తానే.